హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ లాలీపాప్స్ అండి. సో వెదర్ ఎలాగో చల్లబడింది కదా, ఈవినింగ్ టైంలో ఇలా హాట్గా వెజ్ లాలీపాప్స్ వేసుకుని తిన్నారనుకుని చాలా బాగుంటాయి. సో మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 3 మీడియం సైజు ఆలూని బాగా ఉడికించుకొని తీసుకోవాలండి. సో స్మాష్ చేసుకోవాలి మెత్తగా. ఇందులో ఎలాంటి ఉండలు అనేటివి లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు క్యారెట్ తురుముని, ఒక అరకప్పు క్యాబేజీ తురుముని, ఒక అరకప్పు వరకు ఉడికించిన గ్రీన్ పీస్ని వేసుకోవాలి. అదేవిధంగా 2 గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీనెస్ ఎక్కువగా తింటే కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. బ్రెడ్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకొని ఈ బౌల్ని కాసేపటి వరకు పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు మైదా పిండిని, ఒక 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనం వెజ్ లాలీపాప్స్కి పైన కోటింగ్ లాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని, ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలన్నిటి లేకుండా జారుడుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతా కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని ఇలా పొడవుగా చేసుకోవాలి. సిలిండ్రికల్ షేప్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి, మనకి స్టేషనరీ షాప్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు మిశ్రమంలో ఈ ఐస్ క్రీమ్ స్టిక్ను ఉంచుకోవాలి. సో సగ భాగం వరకు ఉంచుకోవాలండి. లేదంటే మీరు కొద్దిగా పెట్టారనుకోండి, మన ఆయిల్లో వేసినప్పుడు ఇవి స్టిక్ అనేది ఊడొస్తుంది. సో సగ భాగం మనకు ఆలు మిశ్రమంలో ఉంచుకోవాలి ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని. ఈ విధంగా నీట్గా ఉంచుకోవాలండి. గట్టిగా అనండి, లేదంటే కనుక స్టిక్ అనేది బయటికి వస్తుంది. సో బాగా ప్రెస్ చేసుకుని అన్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదా బ్యాటర్, అందులో ఉంచి స్పూన్తో ఈ విధంగా బ్యాటర్ని అప్లై చేయండి లాలీపాప్స్కి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కొద్ది కూడా గ్యాప్ లేకుండా మొత్తం బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేసి షేప్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా అప్లై చేసుకోండి. తర్వాత ఈ బ్యాటర్ని అప్లై చేసుకోవాలి. మైదా పిండి బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని ఆలు మిశ్రమం బయటికి కనిపించకుండా నీట్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని పక్కన ఉంచుకుందాము. వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి చిన్న కడాయి తీసుకోండి, ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లాలీపాప్స్ని ఇందులోకి ఉంచుకోవాలి. ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంచుకోండి. ఒకవేళ టచ్ అయ్యాయి అనుకోండి, మనం తీసేటప్పుడు ఆయిల్ నుండి తీసేటప్పుడు 2 అతుక్కొని ఉంటాయి. సో ఒకదానికి టచ్ అవ్వకుండా తీసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇగో చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లోకి ఉంచుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని సో ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకోండి, లేదంటే కనుక 2 అతుక్కొని ఉంటాయన్నమాట, మనకు తీయడానికి కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాము. సో ఇలా ఈవినింగ్ టైంలో చేసుకొని తిన్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి వెజ్ లాలీపాప్స్. అండ్ మనం ఇందులో మిక్స్డ్ వెజిటేబుల్స్ యూజ్ చేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.